గుడికొచ్చే వాళ్ళలో 190% మంచివాళ్ళు. వాళ్లతోటే మీ జీవితం. కానీ సమాజంలో 190 మంది హంతకులు, దొంగలు, దగాకోర్లు, దోపిడీదారులు, పోకిరీలు, పోరంబోకులు. వాళ్లతోటే నా జీవితం. నేనెలా ప్రశాంతంగా ఉండగలను? మీరు చెప్పినట్టు ఈ కాలంలో ప్రశాంతంగా ఉండాలంటే ఉండొచ్చు. కానీ ఎలా? ఇంట్లోకి జొరబడి చెల్లెలు చేపట్టుకుని లాగుతారు, చూస్తూ ఊరుకోవాలి. ఫ్రెండ్ని నడి రోడ్లో రౌడీలు కొడతారు, నరుకుతారు, చూస్తూ ఊరుకోవాలి. అయిన వాళ్ళు ఆస్తంతా దోచుకుపోతారు, అవన్నీ సహిస్తూ చూస్తూ ఊరుకోవాలి. నేను చెప్పినవన్నీ వదులుకుంటేనే ప్రశాంతత కలుగుతుంది అంటే ఆ ప్రశాంతత నాకు అనవసరం. అనుభవించిన వాడు చేసే ఉపదేశానికి, అనుభవించని వాడు చేసే ఉపదేశానికి చాలా తేడా ఉంది. సరే, మీరు దేవుణ్ణి నమ్ముతారుగా? దేవుడి ఆశీస్సులు, కృపా కటాక్ష వీక్షణాలు మీకున్నాయిగా. అంతెందుకు, మీకు శక్తి ఉందని ప్రజలు నమ్ముతున్నారు కదా. అది నిజమే అయితే 3 మాసాలు 90 రోజులు నా స్థానంలో మీరుండండి, మీ స్థానంలో నేనుంటాను. మీ స్థానంలో నేనుండడం గొప్ప విషయం కాదు. 3 మాసాలు అక్కడ నుండి వచ్చిన తర్వాత మీరు ఏమైనా చెప్పండి. సహనంతో ఉండమంటే సహనంగా ఉంటాను, తిట్టద్దు అంటే తిట్టను, కొట్టద్దు అంటే కొట్టను, నించోమంటే నించుంటాను, కూర్చోమంటే కూర్చుంటాను. అంతెందుకు, చచ్చిపోమంటే చచ్చిపోతాను. ఇది మీ మీదొట్టు. ఈశ్వరుడి మీద. వెళ్ళి బయట మీ అమ్మగారిని పిలుచుకురండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇంకో 3 నెలల వరకు ఆవిడ మీ అమ్మగారు. వెళ్ళండి. అమ్మా, స్వామీజీ పిలుస్తున్నారు, లోపలికి రండి. నన్నెప్పుడు ఏకవచనంతో పిలిచేవాడివి, స్వామీజీతో మాట్లాడిన 5 నిమిషాల్లో నీలో ఎంత మార్పు వచ్చేసింది. స్వామీజీ మహిమ. రా. నేను రిలీజ్ అయింది రిలాక్స్ కోసం కాదురా, రివెంజ్ కోసం. ఎక్కడ్రా ఈశ్వర్? ఏం స్వామి, మా అబ్బాయికి చేయాల్సిన ఉపదేశం చేసేసారా? అన్నీ ఉపదేశించారు, ధైర్యంగా తీసుకువెళ్ళండి. వెళ్ళరా, పెళ్లి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకో. ఏంటి రాజా, ఆదిలోని హంసపాద? ఇప్పటికే ఏం మించిపోలేదు. బాగా ఆలోచించి నిర్ణయించుకో. సార్, 3వ సారి గెలిచారు కదా, మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతున్నారు? వచ్చే ఎలక్షన్లో నాకు సీట్ రావాలి, మళ్ళీ నే ఎమ్మెల్యేనవ్వాలి. అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి. ఎలక్షన్లైన మరుక్షణం ఆ ఈశ్వర్ని నేనే నా చేతులతో అడ్డంగా నరికేయాలి. అదేరా నాకు నిజమైన గెలుపు. నా నియోజకవర్గ ప్రజలకి నేను ముఖ్యమైన వాగ్దానం చేశాను, వెంటనే దాన్ని నెరవేర్చాలి. రాయ్, ఊరికి బయలుదేరండ్రా. నా వల్ల నీలో మార్పు వస్తుందో రాదు, ఈ సమాజం నీలో మార్పు తెస్తుంది. ఈశ్వర్ ఎక్కడున్నాడు? రాలేదు. నీ మొగుడేడే? ఎన్నికలు అవగానే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో నాకు తెలీదు. ఎక్కడున్నాడే ఈశ్వర్?
టమాటా ఎంతమ్మా? 30 రూపాయలమ్మా. అదేంటి అరటికాయలు ఇవ్వండి. 25 రూపాయలే కదా. చూడ అంతేమ్మా, దొరకడం లేదు. చూసి కాస్త మంచి కాయలు ఇవ్వండి. ఏమయ్యా ఈశ్వర్, నువ్వు ఏనాడు ఈ మార్కెట్ లో అడుగు పెట్టిన వాడివి కొత్తగా అరటికాయలు కొనడానికి వచ్చావు? నమ్మలేకపోతున్నానయ్యా. నీ బోర్డు నమ్మకాన్ని తీసి పక్కన పెట్టు. ఇప్పుడే మా అబ్బాయి మారి నా మాట వింటున్నాడు. నువ్వు వాడిని బాగుపడినిచ్చేలా లేవే. కాసిన పచ్చిమిరపకాయలు ఇవ్వు. ఎక్కడ్రా ఈశ్వర్? తెలీదు. చెప్పరా. నాకు తెలీదు. తవా లేదా? నిజమే చెప్తున్నా, నాకు తెలీదు. చెప్పేదాకా కొట్టండి. వెళదాం పదా. వెళ్ళండ్రా, వెళ్ళి లోపల ఉన్న వాళ్ళని ఈడ్చుకురండి. ఎక్కడున్నాడు? నువ్వు నాతో పాటు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందిరా. పోటుగాడిని ఇక్కడికి లాక్కురండి. మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను. రై, వీణ్ణి చంపి పాతేయండి. అయ్యా, వాడు ఇంతకు ముందులా లేడండి. వాడు మారాడండి. వాడిని వదిలేయండి, వాడిని వదిలేయండి బాబు, వాడిని వదిలేసేయండి. నా కొడుకు తన్నులు తినేవాడా? వాడు వాళ్ళ చేతుల్లో ఎలా తన్నులు తింటున్నాడో చూడండి. ఇప్పటికైనా నమ్మండి, వాడు మారాడండి, వాడు మారిపోయాడండి. వాడిని వదిలేయండి, వాడిని వదిలేసేయండి, చెప్పండి. అయ్యా, దయించి నా మాట నమ్మండి, వాడు మారాడు. ఇక పొరపాటును కూడా వాడు మీ జోలికి రాడు. నమ్మండి, నన్ను నమ్మండి. అయ్యో, మీకు చేతులెత్తి దండం పెడతాను. వాడు వదిలేయండి, వదిలేయమని చెప్పండి అయ్యా. వాణ్ణి ఒక్క వేటుతో వేసేయండి. ఇంతకు మించి వీణ్ణి కొడితే చచ్చిన పామును కొట్టినట్టే. మనకే అసహ్యం. నీ కొడుకు ప్రాణాలు నీకు భిక్షగా వేసి వెళ్తున్నా. ఇక మళ్ళీ వాడు నా జోలికొచ్చాడో నీ కొరివి పెట్టడానికి నీకు కొడుకుండడు.
మీరేం దిగులు పడకండి, త్వరలోనే కోలుకుంటాం.